నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లోకేష్. మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచన. రామవరపాడులోని రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ధాన్యం కొనుగోలు తీరుపై రైతులతో సమీక్ష. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఉద్ఘాటన. ఏపీ విధ్వంసం నుంచి వికాసం వైపుకు వెళ్తుందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు కూటమి ప్రభుత్వం ముగింపు పలికిందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో భరోసా కలిగించే పరిపాలన కొనసాగుతుందని స్పష్టీకరణ. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ ను సందర్శించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రకృతి సేద్య ఉత్పత్తులతో రైతులు, వినియోగదారులకు మేలు జరుగుతుందన్న హోంమంత్రి. ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం లోకేష్ కు వేద పండితులు ఆశీర్వాదం అందించగా అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందించారు. లోకేష్ రాకతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని అధికారులకు తెలిపారు. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రబీ సీజన్ లో ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ఇందులో 94% డబ్బులు 24 గంటల్లోపే రైతుల ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. బాయిల్ రైస్ కొనాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే చాలా సానుకూలంగా స్పందించిందన్నారు. విజయవాడ రామవరపాడులోని రైతు సేవా కేంద్రాన్ని, మిల్లులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు తీరు, ట్రైన్లను సమీక్షించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు రైతాంగానికి నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరూ ఇబ్బంది పడకుండా అనేక సంస్కరణలు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి రైతాంగానికి నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అనేక సంస్కరణలు మా పౌర సరఫరా శాఖ నుంచి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి, మా కార్పొరేషన్ నుంచి ఎల్లప్పుడూ మేము రైతుకి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూనే వచ్చాం. ఊహించని విధంగా ఈ సంవత్సరం సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను, రబీలోనూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు కూడా కొంచెం కష్టకాలంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందంటే మొట్టమొదటిసారి మనకి ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక వెసులుబాటు నిన్ననే మనకి కల్పించారు. మనకి ఎన్టీఆర్ జిల్లాలో
ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం మేము 30,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం ఆల్రెడీ 80,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేశాం. అంటే దాదాపు 130-140% గత సంవత్సరంతో పోల్చుకుంటే అదనంగా తీసుకొచ్చాం. సుమారు 7,000 మంది రైతాంగం దగ్గర మేము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి. చిన్న చిన్న సమస్యలు స్థానికంగా లారీ విషయంలోనూ గోతాల క్వాలిటీ విషయంలోనూ రైతాంగం మా దృష్టికి తీసుకొచ్చారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ నుంచి మాత్రం తప్పకుండా సజావుగా ఇప్పటి వరకు 17,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము రబీలో సేకరించాం. ఇది ఒక రికార్డు. గతంలో ఎప్పుడు జరగలేదు, ఏ సంవత్సరం పోల్చుకున్నా అట్లా జరగలేదు. ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా. అయితే వివిధ జిల్లాల నుంచి వస్తున్న మాకున్న సమాచారం విధ్వంస పాలన నుంచి వికాస పాలన వైపు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి భరోసా కలిగించే పరిపాలన అందుతోందన్నారు. వైసీపీ హయాంలో ప్రజల సమస్యలు చెప్పుకోవడానికే భయపడేవారని నేడు ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వైజాగ్ అంటే ఒకప్పుడు గంజాయి గుర్తించేదని నేడు గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తుకొస్తున్నాయని మంత్రి అన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో గంజాయి తోటల స్థానంలో కాఫీ తోటలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడం కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక విజయంగా చెప్పుకొచ్చారు. 5 సంవత్సరాల్లో నిత్యం భయపడుతూ బయటికి రావాలంటే భయం, ఒక ధర్నా చేయాలంటే భయం, నిజం చెప్పాలంటే భయం, ఏదైనా అడగాలంటే భయం, చివరికి డాక్టర్ మాస్క్ అడగడానికి కూడా భయపడిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అలాంటి పరిపాలన నుంచి, విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు అభివృద్ధిలోకి, వికాసంలోకి వచ్చింది అని అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో కరోనా అని 3 సంవత్సరాలు అలా నడిపేశారు. ఆ 3 ఏళ్లలో ఏ కార్యక్రమం చేయలేదు, కనీసం బయటకు కనిపించలేదు, చనిపోయిన వాళ్ళని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంతా ఏకఛత్రాధిపత్యం. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే రోజుకొకరు మన పార్టీ ఆఫీస్లో ఒక మంత్రి కూర్చొని ఇక్కడున్నటువంటి అర్జీలని, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ విధంగా దృష్టి పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూర్చుంటే ఒక 2 అవర్స్ దాకా మొత్తం నాన్ స్టాప్గా మనం చూసుకుంటూ వెళ్తే జనాలు ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పరిమితి వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్ఎల్వి గ్రీన్ విల్లాస్లో ప్రారంభించిన మొబైల్ వెహికల్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిమితి వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈరోజు వ్యవసాయ శాఖ తరపున ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మన విజయవాడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇలాంటి అంటే విల్లాస్ దగ్గరికి కానీ డోర్ స్టెప్స్ దగ్గరికి ఆర్గానిక్ ఫార్మింగ్ని విత్ అకౌంటబిలిటీ అంటే ట్రేసబిలిటీతో సైతం
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అది నిజంగా ఆర్గానిక్ ఫార్మింగా కాదా అని చెప్పుకోవడానికి ఏ రైతు నుంచి అయితే పండించారో ఆ ట్రేసబిలిటీని కూడా ఒకసారి తీసుకురామ్మా, ట్రేసబిలిటీని కూడా ఒకసారి మనకు చూపిస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం నిజంగా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లోనే మ్యాక్సిమమ్ రైతుల దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ట్రేసబిలిటీ, ఇది కనుక క్యూఆర్ కోడ్ని మనం కనుక స్కాన్ చేయగలిగితే ఇది ఏ రైతు పండించాడో ఆ రైతు యూజ్ చేసిన నేచురల్ ఫార్మింగ్లో యూజ్ చేసినవన్నీ కూడా మనం చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా ఈరోజు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు ఇంతకుముందు మనం టార్గెట్ తక్కువ ఉన్న ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ విలాస్లో ఉన్న వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ మేము టెర్రస్ గార్డెన్ని కూడా మేము పెంచుకుందాం అనుకుంటున్నాం, మాకు కూడా సలహాలు ఇవ్వండి అంటే ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ టెర్రస్ గార్డెన్ని కొంచెం సపోర్ట్ చేయడానికి టెర్రస్ గార్డెన్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే న్యాచురల్ కావాలో కెమికల్స్ కాదు అవి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆ రసాయనాలు కావాలో అవన్నీ కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా తయారు చేయించి వాళ్ళకి పంపిస్తున్నారు. సో ఇక్కడ బోత్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక పక్క ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో వాళ్ళు ఒక మంచి ఫుడ్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళగా పండించుకోవడానికి వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకి కూడా మనం రెడీ చేయాలి. ఎస్పెషల్లీ మేము సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా మేము ఒక చెక్ చేసాం, అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, వాళ్ళు ఏదైనా కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటేనే కానీ వాళ్ళు ఫుడ్ పాలు ప్యాకెట్ ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు కూడా ఈరోజు టెర్రస్ గార్డెన్ని ఎంకరేజ్ చేసుకుని 30% ఆఫ్ కల్టివేషన్ వాళ్ళు టెర్రస్ గార్డెన్ త్రూ చేస్తున్నారంటే ఎంతవరకు వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు మనం కూడా ఆలోచించుకోవచ్చు. ఈరోజు మనకి రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ ఉంది, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనం కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నిన్న కూడా మనం ముఖ్యమంత్రి గారికి విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీస్ మీట్ లో జీవో నెంబర్ 30పై జరిగిన కీలక విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముందుగా విజయవాడ నగర వాసులు శుభవార్త తెలియజేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీల సమావేశంలో జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని సీఎంను కోరినట్లు తెలిపారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే అధికారులకు సూచనలు చేయడం జరిగింది. 3 నెలల్లోనే కొండ ప్రాంతాల పోరంబోకు ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. విజయవాడ నగరవాసులందరికీ నమస్కారాలు. మీకు ఒక శుభవార్త. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎంపీ మీట్ లో మొత్తం అందరం కూడా విజయవాడ నగరవాసులకు ఉన్న జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని వారిని కోరటం, వారు వెంటనే అధికారులకి సూచనలు ఇచ్చి ఇమీడియట్ గా 3 నెలల్లో స్థలాలు రెగ్యులరైజ్ అవ్వాలని వారు చెప్పటం, ఇది నిజంగా శుభవార్త. ముఖ్యంగా కొండ ప్రాంతంలో నివసించే గుణదల వెస్టర్కాడ్ నియోజకవర్గంలో నివసించే ఎంతోమంది కొండ ప్రాంత వాసులకు ఇది ఒక నిజమైన శుభవార్త. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించింది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా గుణదలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంత వాసులను ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ కుటుంబాలు ఉన్నాయి, అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేము చేతల ప్రభుత్వం అని మా ఎమ్మెల్యేలు, నేను, ముఖ్యమంత్రి గారు ఈ జీవో నంబర్ 30ని 3 నెలల్లో పూర్తి చేసి ఈ 30,000 కుటుంబాల చిరకాల కోరిక సొంత ఇంటికెళ్ళని నెరవేర్చబోతున్నందుకు మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ కేశినేని చిన్ని, విజయవాడ ఎంపీ. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేసిన వారిలో ప్రథమ స్థానంలో నిలుస్తారని ఉర్దూ అకాడమీ చైర్ ఫారూక్ షుబ్లీ అన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సిన అద్భుతమైన భాష ఉర్దూ అని, ఉర్దూ భాషకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ అకాడమీ తరపున కంప్యూటర్ సెంటర్లను నెలకొల్పేందుకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానంలో ఆవో ఉర్దూ షీకే పేరిట ముస్లిం విద్యార్థులకు ఉర్దూ వేసవి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఉర్దూ భాష అభ్యసించేందుకు అవసరమైన పుస్తకాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ
అకాడమీ చైర్మన్ ఫరూక్ సుబ్లీ పాల్గొని పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమతానికి అతీతంగా ఉర్దూ భాషను అందరూ అభ్యసించవలసిన అవసరం ఉందని, ఎంతో అద్భుతమైన ఉర్దూ భాషను అభ్యసించడం వల్ల ఎంతో విలువైన సాహిత్యాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమల పొది నుండి, అదేవిధంగా మా గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సూచనల మేరకు, అదేవిధంగా మన పెద్దలు శ్రీ అహ్మద్ షరీఫ్ గారి యొక్క సలహాల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమానికి జయప్రదంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ, ఇన్ని 50 సంవత్సరాల చరిత్రలో ఎవరు కూడాను ఉర్దూ భాష కోసము ఒక లిటరరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది లేదు. అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఫస్ట్ పుస్తకం అంటే ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఉర్దూ భాషాభివృద్ధి కోసము ఎంతమంది ఏ రకంగా పాటుపడ్డారనేది ఇది అదొక్కటే నిదర్శనం. ఈ రోజున ఈ పుస్తకానికి ఉర్దూ సీఖీ అన్న పుస్తకం తీసుకొచ్చి దాదాపు 25,000 కాపీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక సమ్మర్ క్యాంప్, అంటే ఇది కేవలము ఒక భాష అనేది ఒక వర్గానికో లేకపోతే ఒక మతానికి చెందినది ఏమాత్రం కూడాను కాదు, ఇది అన్నిటికీ కూడాను అందరికి కూడాను చెందుతుంది అని చెప్పేసి సమ్మర్ క్యాంప్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరిని కూడాను ఉర్దూ భాష నేర్చుకోవచ్చు అని చెప్పేసి అనేక చోట్ల దాదాపు 200 పైగా సెంటర్లలో ఈ రోజున ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున నుంచి ఈ సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మైలవరం సుదీక్షన్ ఫౌండేషన్ చేస్తున్న సుదీర్ఘకాల సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కొనియాడారు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన వారికి, పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్న వారికి అండగా నిలవడమే లక్ష్యంగా సుదీక్షన్ ఫౌండేషన్ సేవలు అందించడం మానవతా విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. సంస్థ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం సంస్థ సేవా భావానికి నిదర్శనమన్నారు. శనివారం ఎంబీవీకే భవన్ లో సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కారణాలతో కాళ్లు చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ప్రకృతి అవయవాల అమరిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిగురుపాటి విమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుదీక్షన్ ఫౌండేషన్ అనేక సామాజిక హితకరమైన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వివిధ కారణాలతో కాళ్లు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను దానం చేస్తున్నారన్నారు. ఎదురైన కష్టాన్ని, ఆ కష్టాన్ని సేవగా మార్చుకొని తను పడిన కష్టాన్ని ఇంకే తల్లిదండ్రులు కూడా అనుభవించకూడదు. ఏదైతే ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో తన కొడుకుని పోగొట్టుకున్నారో, ట్రీట్మెంట్ డిలే అవ్వటం వల్ల కానివ్వండి, లేకపోతే రోడ్ మీద ఎవరు పట్టించుకోవటం వల్ల అయితే ఈ కష్టం అనేది జరిగింది. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల జరిగింది కాబట్టి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటం, సుదీక్షన్ ఆ బాబు పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టి సుదీక్షన్ ఫౌండేషన్ అని 19 ఏళ్ళగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం రోడ్ సేఫ్టీ మీద. అలాగే కోర్టులో కూడా పిల్ వేశారు. యాక్సిడెంట్ కేసెస్ని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది చేయకూడదు, ట్రీట్మెంట్ చేయాలని చెప్పి పిల్ వేసి అది కూడా గెలవటం జరిగింది. సో ఆ భాగంగా ఈ ఫౌండేషన్ క్రియేట్ చేసి హెల్త్ అవేర్నెస్, అలాగే కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ వల్ల కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అదొక అంగవైకల్యం అనేది తెలియకుండా వాళ్ళ జీవితం నార్మల్గా ఉండాలని చెప్పి కృత్రిమ కాళ్ళు కానీ చేతులు కానీ ఇవన్నీ అంటే తనకున్న దాంట్లో ఏదో ఎక్కువ డబ్బులుండి ఏదో చేయట్లేదు, తనకున్న కొంచెం దాంట్లోనే సేవ చేస్తూ దాన్ని చూసి ఎంతోమంది కూడా విరాళాలు ఇవ్వటం కానీ ముందుకొచ్చి ఈ ఫౌండేషన్ని దాదాపు 19 ఏళ్ళు నడపటం అంటే ఈజీ కాదు. ఎంతోమంది జీవితాల్లో మళ్ళీ కొత్త ఆశలు నింపటం, తన కష్టం నుంచి ఆ ఆశలు నింపటం అనేది నిజంగా అది అభినందనీయం. ఎంతోమంది కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి సేవలు ఇంకా చేయాలని కోరుకుంటూ, డబ్బే ఉంటే కాదు వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటీకరించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటు 3 కోట్లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పాఠశాలలను గతంలో నారాయణ సంస్థలకు అప్పగించారని, చంద్రబాబు తన లాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీవీకే భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న
10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటు 3 కోట్లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంస్థల కంటే పెట్టుబడిదారుల వల్లే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతారని, అందుకే గతంలో అనేక ప్రభుత్వ కంపెనీలను విక్రయించారని విమర్శించారు. పాలకుడికైనా లేదా ఏ ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికైనా ప్రజల పట్ల మనస్సు ఉండాలి, సంకల్పం ఉండాలి. ఎంతో కొంత జనం నాకు ఓటేశారు, లేదా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఈ ప్రజలకు ఏదో తిరిగి చేద్దాం, ఈ సమాజాన్ని బాగు చేద్దాం. సమాజం బాగుపడాలంటే చదువు అందించాలి సామాన్యుడికి. అంటే నిజంగా ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన్ని ఏంటి రాష్ట్రానికి ప్రజలకు ఊడి చచ్చేది ఏంటిది? ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారినంత మాత్రాన్ని వచ్చి పడేదేం లేదు. వచ్చిన ప్రభుత్వం సామాన్యుల ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల్ని బాగా చదివిస్తే, నాణ్యమైన ఉన్నత చదువును అందిస్తే, ఉచితంగా తల్లిదండ్రులకు భారం లేని చదువును అందిస్తే, తద్వారా పిల్లోడి ఉద్యోగం ద్వారా, చదువు ద్వారా వచ్చే ఉద్యోగం ద్వారా ఆ పేదరికం పోతుంది, తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. అది ఆలోచించాలి పాలకుడు. అంతేగాని ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన, ప్రభుత్వాలు మారినంత మాత్రాన సామాన్యుల జీవితంలో వచ్చి పడేదేం లేదు, వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేదేం ఉండదు. వైద్యం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జబ్బు వచ్చిందంటే, ఈ కల్తీల వల్ల జబ్బు వచ్చిందంటే వైద్యానికి వెళ్ళాలి. వైద్యానికి వెళ్తే ఆత్మహత్యలే శరణ్యమైన పరిస్థితి, సొమ్ము గొల్లయ్యే పరిస్థితి, జేబు చిల్లుపడే పరిస్థితి, తల తాకట్టు పెట్టే పరిస్థితి. కాబట్టి ఏ పాలకుడున్నా విద్యా వైద్యం మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాలి, ప్రజల్ని తద్వారా పైకి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం పర్ఫెక్ట్ గా పరిపాలిస్తే, గత ప్రభుత్వం ప్రజలకు అంత అనుకూలంగా ఉంటే ఎందుకు లిమిటెడ్ సీట్స్ వచ్చాయి? మా ప్రభుత్వం మంచి చేసిందా చెడు చేసిందా అనే దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం అనుసంధానంతో పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని తెలిపారు. భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాద రహితంగా మార్చేందుకు ఈ పాస్ పుస్తకాలు దోహదం చేస్తాయని చెప్పారు. శనివారం ఏకొండూరు మండలం మాధవరంలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ లక్ష్మీష, తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. 702 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ, భూమి అంటే కుటుంబానికి ఉద్వేగాలతో ముడిపడిన అంశమని, ఈ నేపథ్యంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ట్యాంపర్ చేయాలన్నా, ఓవర్ రైడింగ్ చేయాలన్నా, లేదా దీన్ని ఏమైనా మనము ఈ చీటింగ్ చేయడానికి అవకాశం లేకుండా అత్యంత సాంకేతికతతో అడ్వాన్స్ టెక్నాలజీని అమలు చేసి, ఎలాగైతే శాటిలైట్ రీసెర్చ్ చేసి శాటిలైట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఎంత దానికి ఆలోచించి రీసెర్చ్ చేసి సైంటిస్ట్ కూర్చొని చేస్తారో, అదే ప్రకారం దీనికి ఇటు అడ్మినిస్ట్రేటివ్గా అటు టెక్నాలజీగా రెండు అమర్చి ట్యాంపర్ ప్రూఫ్గా ఈ బుక్ని ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే అధికారులు చెప్పినట్టు ఈ బుక్లో ఉండే అంశాలు అయితే ఉన్నాయో దీన్ని మనము కంప్యూటర్ ద్వారా చూసుకోవచ్చు, మా మొబైల్ ద్వారా చూసుకోవచ్చు, మా భూమి కూడా ఎక్కడ ఉంది అనేది గూగుల్ మ్యాప్ ద్వారా కూడా దీన్ని మనం స్కాన్ చేసుకొని వెళ్ళి చూడవచ్చు. ఇంతకుముందు మీకు తెలుసు, ఒకసారి సర్వే చేసి రాళ్ళు పాతేస్తే ఆ రాళ్ళు పీకేశారంటే ఆ సరిహద్దులు పోయినట్టే. మళ్ళీ ఆ రాళ్ళు పాతాలంటే మళ్ళీ సర్వే రావాలి, మళ్ళీ కొలతలు చేయాలి, ఆ రాళ్ళు ఎక్కడ ఉందని కనుక్కోవాలి. సో అంత సమయం ఆలస్యం అయిపోయేది. ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉందో, దీంట్లో ఈ బుక్లో ఇచ్చిందే లాట్ లాంగ్, ఏదైతే శాటిలైట్తో పాటు శాటిలైట్ టెక్నాలజీ వాడుకొని దీనికి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అమర్చడం జరిగిందో, దీన్ని మనం మొబైల్లోనే గుర్తుపెట్టేయచ్చు. దీన్ని స్కాన్ చేసుకుని మొబైల్లో తీసుకెళ్ళి చూపిస్తుంది, ఇది మీ పొలము, ఇది మీ సరిహద్దు అని. సో అటువంటి ఒక మంచి కార్యక్రమం దీన్ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్, భూమి ఈ లేవదేవీలు అయితే ఉంటాయో, మీరు ఇంకొకరికి అమ్ముతారు, వాళ్ళు ఇంకొకరికి అమ్ముతారు, ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్లైన్లో బ్లాక్ చైన్ టెక్నాలజీతో అమర్చడం జరుగుతూ ఉంది. అంటే ఏ ఒక్కరు ట్రాన్సాక్షన్ చేస్తే అది ఎవరు ట్యాంపర్ చేయకుండా తరతరాలుగా అది ఉండిపోతుంది ఆన్లైన్లో. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ. దీన్ని కూడా వాణిజ్య పంటలు రైతుకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతుని హార్టికల్చర్ వైపు మళ్లించి
సేంద్రియ వ్యవసాయంతో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చి రైతుని లక్షాధికారిని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంగా ఏకొండూరు మండలంలో ఉన్న ప్రతి తండాకి సిమెంట్ రోడ్డు వేయాలి. ప్రతి తండాలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు లేని తండాలు ఉండకూడదని సందర్భంగా స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నేను తీసుకుంటూ ఆ విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తారని కలెక్టర్ గారికి, ఇక్కడున్న మన పంచాయతీరాజ్ డిఈ గారికి, అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించాము. ఈ పట్టాదారు పాస్ పుస్తకం వల్ల రైతుకి ఎలాంటి అభద్రత లేకుండా పూర్తి స్థాయి రక్షణ ఇచ్చే విధంగా సెక్యూరిటీ ఫీచర్స్ అంటారు ఈ పట్టాదారు పాస్ పుస్తకం రూపొందించడం జరిగింది. జాగ్రత్తగా దాన్ని కాపాడుకోండి. అలాగే ఎకరం ఉన్నా 2 ఎకరాలున్నా ఎంత పొలం ఉన్నా దయచేసి పొలం అమ్ముకోకండి, సాగు చేసుకోండి. అలాగే వ్యవసాయంలో వస్తున్న మార్పుల్ని అవగాహన చేసుకొని లాభదాయకమైన పంటలకి ఎప్పటికప్పుడు మళ్ళుతూ కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి భూమితో పాటు పాడి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి రైతు కుటుంబం 2-3 గేదెలు కూడా పెంచుకునే విధంగా, ముఖ్యంగా మనలాంటి వెనుకబడిన ప్రాంతంలో తండాల్లో చెడు అలవాట్లకు దూరంగా ఉండి వ్యవసాయాన్ని, పాడిని, పిల్లల చదువుని అందరూ దృష్టి పెట్టి పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రెవెన్యూ శాఖ, ఇతర శాఖ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా దాదాపు ఆకాశవాణి స్థాపితమై 90 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభ సందర్భంగా విజయవాడ కేంద్రం ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రసిద్ధ సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీతో పాటు పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం ప్రదర్శించే గరగనృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రోగ్రాం హెడ్ దివ్య, ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి ఎన్వి రాజు తెలిపారు. విజయవాడలోని ఆకాశవాణి కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గళం సేల్ ద్వారా యువత, విద్యార్థులు, శ్రోతలను ఆకాశవాణి భాగస్వామ్యం చేయనుందని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు విజయవాడలో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని అన్నారు. మీకు తెలుసు, ఈ ఆకాశవాణి అనేది కళాకారులకు నిలయమై, రైతులకు నేస్తమై, శ్రోతలకు శ్రేయోభిలాషిగా, యూత్కి ఫ్రెండ్గా నిలుస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలనే మేము రూపొందిస్తున్నాం. అన్ని విధాల ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో వారికి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో ఆ కార్యక్రమాలనే మేము ప్రొడ్యూస్ చేసి బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు మీకు ఈ ఆకాశవాణి విజయవాడ అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు నడుస్తున్నది. ఎంతో శ్రోతలకు శ్రోతల చేత ఎన్నో విధాలుగా మన్ననలు పొందింది. ఎన్నో విధాలుగా ఎంతోమంది ఆర్టిస్టులకి నిలయమైంది. చాలామంది ఆర్టిస్టులు మీకు తెలుసు, చాలామంది ఆర్టిస్టులు అంటే పెద్దవాళ్ళు, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ మన ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచే ఎక్కడ చేసినా, ఏ రూపంలో చేసినా, ఏ భాషలో చేసినా మన దగ్గర నుంచే వెళ్ళారు. దర్శకుడు మన సీనియర్ దర్శకుడు కె విశ్వనాథ్ గారితో సహా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. చాలామంది, ఒకళ్ళే కాదు, ఇప్పుడు మన మారుతీరావు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, మన స్టేషన్లో పనిచేసిన వాళ్ళు. కొన్ని సంగీత వంగర జగ్గయ్య గారు, తర్వాత సాంగ్స్ పడుతున్న సునీత గారు కూడా ఆల్మోస్ట్ మన దగ్గర పనిచేసి వెళ్ళిన వాళ్ళే. అలాంటి గొప్ప కళాకారులను అందించింది ఈ కళానిలయం అని తెలియజేయడంలో అతిశయోక్తి లేదనుకుంటున్నాను. ఈ 90 సంవత్సరాల్లో ఎన్నో విధాలుగా ముందుకు వెళుతూ ఉంది. ప్రజల సేవలో డెడికేటెడ్ సర్వీస్ టు ది నేషన్. ఆల్ ఇండియా రేడియో ఏ స్వార్థము లేకుండా
ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ. రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టాలని ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రసన్న, ఏపీసీఎల్సీ అధ్యక్షులు పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, వెనకబడిన వర్గాలు మరియు మైనార్టీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని కోరారు. విద్యా సంస్థల్లో సమానత్వం, పారదర్శకతను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రసన్న, ఏపీఎస్సీ అధ్యక్షులు పి శ్రీనివాస్ మరియు అమీర్ ఫహద్ మాట్లాడారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, వెనకబడిన వర్గాలు మరియు మైనార్టీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. డి ప్రసన్న, ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. అకాడమిక్లో చాలా లోపాలు ఉన్నాయని నీతి ఆయోగ్ గారు నిన్న కూడా కమిటీలో ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఏంటనేది ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ బడులు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసంలో ప్రభుత్వ బడులు అనేది ఆటోమేటిక్గా పాఠశాలలే కానీ కళాశాలలే కానీ తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ విధంగా తగ్గటం మూలాన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకి, విద్యార్థులకు అందాల్సిన విద్యనే దూరం అవుతుంది. కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎక్కువైపోతుంది. దీనికి ప్రజలకి ప్రభుత్వ బడులు ఎందుకు తగ్గుతున్నాయి అంటే వసతులు సరిగ్గా లేవని, ఫెసిలిటీస్ లేవు, స్కిల్స్ లేవని అన్నారు. క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నది ప్రభుత్వ బడుల్లోనే కదా. విద్యా వ్యవస్థ బాగుండాలి అంటే ప్రభుత్వ బడులే బాగుండాలి కదా. మరి దాని మీద ప్రభుత్వం కూడా ఖర్చు అనేది ఎక్కువగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన దేశం 4.6 జీడిపి లెవెల్స్ ప్రకారమే మాత్రమే ఖర్చు చేస్తుంది. ఇతర కంట్రీస్ అయితే 5.6, 5.4 కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాయి విద్యా వ్యవస్థ మీద. అదేవిధంగా 2019లో ఫ్రీ రెగ్యులరీ మానిటరీ మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 21 వరకు కూడా మొత్తం కూడా ఈ ఈక్వాలిటీ, సమానత్వం గురించి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ సమానత్వం అనేది మన రాజ్యాంగంలో ఉన్న తర్వాత ఈరోజు మళ్ళీ వివక్షత మీద చట్టాలు ఎందుకు అనే ప్రశ్న వస్తూ ఉంది. ఎందువలనంటే 70 సంవత్సరాలైనా కూడా రాజ్యాంగంలో ఉన్న ఈ సమానత్వంలో సమానమైన అవకాశాలు, ఉపాధి అవకాశాలు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు అన్నీ సమానంగా ఉండాలి. దాంట్లో ఎక్కడ కూడా వివక్షత ఉండకూడదు అని. అంటే అది కులం ప్రకారం కానీ, మతం ప్రకారం కానీ, వర్ణం కానీ, లేకపోతే వాళ్ళు పుట్టిన ప్రదేశం, ప్రాంతం, ఇలాగా దీంతో తేడాలు చూపించకుండా వివక్ష లేకుండా అందరూ సమానంగా ఉండాలని, ఆ సమానంగా అవకాశాలు ఉన్నప్పుడే మొత్తం కూడా ఈ ధనిక పేదరికం లేకపోతే అంతరాలు ఇవి వ్యత్యాసాలు లేకుండా ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో వాటిని ఏర్పడటం జరిగింది. అయితే ఈరోజు చూస్తే ఇంతకుముందు మనకి మొదట్లో కుల వివక్షత ఉండేది కాబట్టి దేశంలో ఆదాయపు పన్ను నిబంధనలను మరింత సరళాంతరం చేస్తూ ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ విజయవాడ చీఫ్ కమిషనర్ సునీత బిల్లా వెల్లడించారు. 1961 చట్టం స్థానంలో సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా కొత్త చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఐటీఐ కాలేజీ రోడ్లోని ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూల్లో నూతన ఇన్కమ్ ట్యాక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్కమ్ ట్యాక్స్ విజయవాడ చీఫ్ కమిషనర్ సునీత బిల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది పడకుండా లిటిగేషన్లను తగ్గించేలా ప్రొసీజర్లను కొత్త చట్టంలో సరళీకరించారన్నారు. ఆదాయపు పన్ను శాఖ అంటే వేధింపులని, నెగటివ్ పర్సెప్షన్ ను మార్చడమే లక్ష్యమన్నారు. తాము కేవలం పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పించడమే తమ బాధ్యతమని స్పష్టం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇంట్రడ్యూస్ అయింది, వచ్చింది. ఎర్లియర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనకి 1961 నుంచి ఉంది. సో ఆఫ్టర్ 6 decades తర్వాత కొత్త యాక్ట్ విత్ మోర్ సింప్లిఫైడ్ ప్రొసీజర్స్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాలి. ఐ మీన్ ఇట్ షుడ్ బి సింపుల్, ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. లిటిగేషన్ తగ్గిపోవాలి, అందుకని చెప్పేసి ఇది సింప్లిఫై చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందు నుంచి కూడా ట్యాక్స్ పేయర్స్ కోసం చాలా చేస్తూ ఉంది. బట్ నెగటివ్ పర్సెప్షన్ ఉంటుంది జనరలీ పీపుల్కి. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే అమ్మో అని భయపడతారు, లేకపోతే హెరాస్మెంట్ అవుతుంది అనుకుంటారు. బట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ లైక్ దాట్. వీఆర్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము అది చెప్తున్నాము. మేము హెరాస్ చేయడానికి లేదు. వీఆర్ మోర్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. వీఆర్ హియర్ టు ఫెసిలిటేట్ యూ.
అట్లనే ఈ యాక్ట్లో కూడా చాలా సబ్స్టెన్స్లో దేర్ ఈజ్ నో చేంజ్, బట్ అది చాలా సింపుల్ చేసి చాలా క్లియర్ చేసి మనుషులకి బాగా హెల్ప్ చేయడానికి వచ్చింది. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్, బికాజ్ అవేర్నెస్ అంటే మీకు తెలియకపోతే ద సేమ్ నెగటివ్ పర్సెప్షన్ విల్ కంటిన్యూ. సో మేమేం చేస్తున్నాము, వీఆర్ కండక్టింగ్ మెనీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. అన్ని స్టేషన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిజన్స్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా మేము ప్రోగ్రామ్స్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సో మీకు ఏమైనా మిస్కన్సెప్షన్స్ ఉంటే అవన్నీ తీసేసుకోండి, వీఆర్ హియర్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ క్వెరీస్ ఉన్నా కూడా వీఆర్ ఆల్ యాక్సెసిబుల్ టు యూ. మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా హెల్ప్ డెస్క్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలో 500 మంది పేద ముస్లిం విద్యార్థులను ఉచితంగా ఇంటర్మీడియట్ ఏ కార్పొరేట్ కళాశాలలోనైనా చదివించే విధంగా నిర్ణయం తీసుకోవడం గొప్ప పరిణామమని టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతాఫుల్లా అన్నారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనని, దాన్ని అక్షరాలా పాటించే దిశగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆచరణలోకి తీసుకువచ్చారని తెలిపారు. విజయవాడ ఎంపీ శివనాథ్ కార్యాలయంలో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతఫుల్లా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 500 మంది పేద ముస్లిం విద్యార్థులను ఉచితంగా ఇంటర్మీడియట్ ఏ కార్పొరేట్ కళాశాలలోనైనా చదివించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ముస్లిం పేద విద్యార్థులంతా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని తెలియజేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవడం ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ నెల 12న ఆన్లైన్ లో అప్లికేషన్ చివరి తేదీ అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా ప్రధాన కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారని, ఈ టెస్ట్ లో పాస్ అయిన వారికి ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించనున్నట్లు తెలియజేశారు. సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం భారతదేశంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక రాజకీయ పార్టీలు, అనేక ప్రభుత్వాలు ముస్లింల కోసం మేము అనేక పథకాలు తెస్తున్నాం, ముస్లింల కోసం మనం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పుకోవటం మనం చూసాం. అలాగే ప్రతి ఒక్కరూ, ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి పార్టీ వారు ఏం చెప్తారంటే ముస్లింలకు విద్య కావాలి, విద్యలో వెనుకబడిన వర్గాల్లో ఎక్కువ శాతం వెనుకబడిన వర్గాల్లో ముస్లిం వర్గం కూడా ఉంది, కాబట్టి ముస్లింల అభివృద్ధి జరగాలంటే విద్యారంగంలో ముస్లింలు ముందుకు రావాలి అని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇదే మాట చెప్తుంది. కానీ ఎవరు కూడా ముస్లింల విద్యపై ఎవరు ఇటువైపు చూడలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ముస్లింల కోసం మనం ఏం చేయాలి, ముస్లింలు అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిది విద్యారంగంలో అభివృద్ధి చెందాలి. ఏం చేస్తున్నప్పుడు మనం మాట్లాడాలి. ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ బోర్డు చైర్మన్లు వచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటం చెప్పడం జరిగింది. కానీ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు కలిసి వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఒక కొత్త ఆలోచన వచ్చింది. మనం ఎంతవరకు వక్ఫ్ బోర్డు కాకుండా జరగాలని చూస్తున్నాం, కానీ దీనివల్ల సమాజానికి ఏం లాభం చేకూరుతుంది, ముస్లిం సమాజం వక్ఫ్ బోర్డు ద్వారా లబ్ధి పొందుతుంది అని అజీజ్ గారు ఆలోచించి మరొకసారి కీలాద్రిపై కనకదుర్గ ఆభావ లోకేష్ మంత్రికి పూర్ణ కుంభంతో అధికారులు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులకు సూచన. రామవరపాడులోని రైతు సేవ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ధాన్యం కొనుగోలు తీరుపై రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఉద్ఘాటన. ఏపీ విధ్వంసం నుంచి వికాసం వైపుకు వెళ్తుందన్న మంత్రి. కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో భరోసా కలుగుతుందని స్పష్టీకరణ. వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. వ్యవసాయానికి ప్రోత్సాహమే కూటమి వెల్లడి. ప్రకృతి
రైతులు వినియోగదారులకు అవుతుందన్న హోంమంత్రి. నమస్కారం.